సర్కిల్. సో రైట్ హ్యాండ్ తో ఆపండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తో ట్రయాంగిల్ వేయండి. ట్రయాంగిల్ తెలుసా? సర్కిల్ 360 డిగ్రీస్ ఉంటుంది, ట్రయాంగిల్ 3 యాంగిల్స్ ఉంటుంది. మీరు నేను సపరేట్ వింటున్నారా, ఫాలో అవుతున్నారా? సపరేట్ వచ్చింది నేనా పెట్టించారా? ఇప్పుడు రెండు బోత్ హ్యాండ్స్ తో లెఫ్ట్ అండ్ రైట్ తో లెఫ్ట్ సర్కిల్ వేయాలి, రైట్ ట్రయాంగిల్ వేయాలి. రెండు ఒకేసారి చెయ్యాలి. అది మీరు ఏ విషయాన్ని నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారా? ఇప్పుడు స్కూల్కి వచ్చి చదువుకుంటూ నేర్చుకుంటున్నారా? ఇది కూడా అంతే, అన్ని అవే వస్తే ప్రాక్టీస్ చేస్తే. దయచేసి నోటితో మీకు యాక్టివిటీ చెప్పలే. Sit right properly and do your activity. Listen carefully. Right is triangle, left hand మనకి ఒక 1 వీక్ తర్వాత జరిగేసరికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి మీకు అలా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి మీరే చెప్తారు. ఒకసారి సౌండ్ వచ్చింది అనుకున్నాను. ఒకసారి మీరు చేస్తారు చూడండి, మీకు గుర్తొచ్చిందా? మీకు క్లారిటీగా క్లియర్గా ఒకసారి అక్క వాళ్ళకన్నా చూపించండి. వాళ్ళు 6th 7th మీరు 10th అందుకే నచ్చిపోయి నవ్వచ్చు. ఓకే క్లియర్? అమూల్య 6th 7th వాళ్ళందరూ ప్రైమరీ వాళ్ళు వెళ్తున్నారని మీరేం డిస్టర్బ్ అవ్వచ్చు. అర్థమైందా? ఇంకొక యాక్టివిటీ ఉంటుంది చూడండి. ఇక్కడ క్లారిటీ వచ్చిందా? ఏంటిది? రైట్ హ్యాండ్ ఏ హ్యాండ్ క్లాక్ వైజ్ తిప్పాలి? లెఫ్ట్ హ్యాండ్ అప్పుడు చేసి చూపించండి. మీకు అర్థమైంది వాళ్ళు రాసినప్పుడు రెండు ఒకే కాదు. చూడండి ఒకసారి చూడండి, ఇలా పెట్టండి చేతులు. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ తో క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒకేసారి చేయాలి. ఒక హ్యాండ్ క్లాక్ వైజ్ తిరగాలి, అది రైట్ హ్యాండ్. మీకు ఇంకా ఈజీగా చెప్తున్నా, మా ప్రాక్టీస్ చేయించినప్పుడు లెఫ్ట్ తో యాంటీ క్లాక్ చేయించారు, క్లాక్ వైజ్ చేయించారు. అర్థమవుతుందో చెప్పేది? అండ్ ట్రై దిస్. ఏంటి మీరు రివర్స్ లో తిరగాలి. ఒకటి